ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ నుంచి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. కువైట్ కి ఆగస్టు 21, 2026 వరకు తమ విమాన సర్వీసుల్ని క్యాన్సిల్ చేస్తున్నట్టు ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ అయితే ప్రకటించింది. ఈ ఫ్లైట్ల క్యాన్సిలేషన్ కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ కొన్ని ఆప్షన్లు కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ లో టికెట్లు బుక్ చేసుకున్నారో అలాంటి వాళ్ళు ఈ వీడియోని లైక్ చేసి వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. టాపిక్ లోకి వెళ్తే, కువైట్ నుంచి దుబాయ్ కి ట్రావెల్ చేసే వారికి ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ నుంచి ఒక కీలక ప్రకటన అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ కు చెందిన EK857, EK858 విమాన సర్వీసుల్ని ఆగస్టు 21, 2026 వరకు క్యాన్సిల్ చేస్తున్నట్టు ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ అయితే అధికారికంగా ప్రకటించింది. ఇంతకు ముందు జూలై 31 వరకు మాత్రమే ఈ విమానాలను నిలిపివేస్తున్నట్టు ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ అయితే తెలిపింది. కాకపోతే ఇప్పుడు ఆ గడువును ఆగస్టు 21 వరకు పొడిగించడం అయితే జరిగింది. దీనికి కారణం ఆపరేషన్స్ రీజన్స్ అని చెప్పేసి ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ అయితే తెలుపుతుంది. ఈ ఫ్లైట్ల క్యాన్సిలేషన్ల కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ కొన్ని ఆప్షన్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఆ ఆప్షన్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మొదటి ఆప్షన్ వచ్చేసి రీబుకింగ్ ఆప్షన్. మీ టికెట్ గనక ఈ క్యాన్సిలేషన్ లో ప్రభావితమైంటే అదే క్యాబిన్ లో ఉన్న మరో ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ లో మీరు టికెట్ ని రీబుక్ చేసుకునే అవకాశాన్ని ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ అయితే కల్పిస్తుంది ఫ్రెండ్స్. సెప్టెంబర్ 30, 2026 లోపల మీరు ట్రావెల్ చేస్తుంటే అదే క్యాబిన్ లో అందుబాటులో ఉన్న మరో ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ లో ఏ క్లాస్ లోకైనా మీరు టికెట్ ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 30 తర్వాత మీరు ట్రావెల్ చేస్తుంటే మీ టికెట్ రూల్స్ ప్రకారం మీరు బుకింగ్ క్లాస్ ను మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత రెండో ఆప్షన్ ఏదో చూద్దాము. ఎవరైతే ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ లో టికెట్లు బుక్ చేసుకుని క్యాన్సిల్ అయిన వారు ఉన్నారో ఈ రెండో ఆప్షన్ వాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది. ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ లో టికెట్లు బుక్ చేసుకుని క్యాన్సిల్ అయిన వాళ్ళు ఇప్పుడు ఫ్లై దుబాయ్ లోకి వాళ్ళ టికెట్ మార్చుకుని ట్రావెల్ చేసే అవకాశాన్ని ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ అయితే కల్పిస్తుంది. మీ ప్రయాణం 10 రోజుల లోపు గనుక ఉంటే అదే క్యాబిన్ లో అందుబాటులో ఉన్న ఏ క్లాస్ లో అయినా ఫ్లై దుబాయ్ లోకి మీరు ఫ్లైట్ టికెట్ అయితే మార్చుకుని ట్రావెల్ చేయొచ్చు. 10 రోజుల తర్వాత మీరు ట్రావెల్ చేయాలనుకుంటే మీ ఫ్లైట్ టికెట్ రూల్స్ అయితే వర్తిస్తాయి. తర్వాత మూడో ఆప్షన్ వచ్చేసి కువైట్ ఎయిర్లైన్స్. జూలై 31, 2026 వరకు లాంగ్ హాల్ లో టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు, అంటే కనెక్టింగ్ లో టికెట్లు బుక్ చేసుకుని ఎక్కువ వెయిటింగ్ ఉన్న ప్రయాణికులకు ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ లో లేదా ఫ్లై దుబాయ్ లో సీట్లు అందుబాటులో లేకుంటే కువైట్ ఎయిర్వేస్ ద్వారా ట్రావెల్ చేపిస్తామని చెప్పేసి ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ అయితే తెలిపింది. ఇది అందరు ప్రయాణికులకు అయితే వర్తించదు ఫ్రెండ్స్. ఎవరైతే లాంగ్ హాల్ట్ లో అంటే కనెక్టింగ్ లో ఎక్కువ దూరం ఎక్కువ వెయిటింగ్ లో టికెట్ బుక్ చేసుకున్నారో ఎమిరేట్స్ లో, అలాంటి వాళ్లకు కువైట్ ఎయిర్వేస్ లో మీకైతే ట్రావెల్ చేపిస్తారు. ఇంకా నాలుగో ఆప్షన్ వచ్చేసి మీరు కనుక ట్రావెల్ చేయదలుచుకోకుంటే మీ ఫ్లైట్ ని అయితే క్యాన్సిల్ చేసుకుని మీరు రీఫండ్ అయితే తీసుకోవచ్చు. రీఫండ్ కు ఎటువంటి క్యాన్సిలేషన్ ఛార్జీలు కూడా ఉండవని చెప్పేసి ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ అయితే తెలిపింది. ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ ప్రయాణికులకు మరో ముఖ్యమైన సూచన అయితే ఇవ్వడం జరిగింది. టికెట్ రీఇష్యూ అయిన తర్వాత తప్పనిసరిగా ఎమిరేట్స్ లేదా మీ ట్రావెల్ ఏజెంట్ ని సంప్రదించి మీ PNR అప్డేట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలని ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ అయితే సూచించింది. అందువల్ల ఎమిరేట్స్ లో టికెట్ బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరూ వెంటనే బుకింగ్ స్టేటస్ ను చెక్ చేసుకోవడం మంచిది. ప్రస్తుతం ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ దుబాయ్ నుంచి కువైట్ కి, కువైట్ నుంచి దుబాయ్ కి ఆగస్టు 21, 2026 వరకు తమ విమాన సర్వీస్ ని నిలిపివేయడం అయితే జరిగింది. మీ ప్రయాణం ఈ తేదీల్లో గనుక ఉంటే వెంటనే ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ లేదా మీ ట్రావెల్ ఏజెంట్ ను సంప్రదించి టికెట్ ను రీబుక్ చేసుకోండి. లేదంటే ఫ్లై దుబాయ్ లోకి మార్చుకోండి, లేదంటే కువైట్ ఎయిర్లైన్స్ లోకి మార్చుకోండి. మీరు అసలుకే ప్రయాణం చేయదలుచుకోకుంటే టికెట్ ను క్యాన్సిల్ చేసుకుని పూర్తి రీఫండ్ అయితే తీసుకోండి. ఈ సమాచారం గనుక మీకు ఉపయోగపడితే వీడియోని లైక్ చేయండి. వీడియోని మర్చిపోకుండా మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాగే ప్రతిరోజు ట్రావెల్ మరియు గల్ఫ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో తర్వాతి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.